రెడ్డి గారు ఇవ్వాలి. ఒక్కసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం ఇక్కడ సీనియర్ అడ్వకేటు అనేక సార్లు ఈయన ఈ 26 కులాల కోసం వాదనలు వినిపించారు. వీరభద్రరావు ఉన్నారు. ఒక్కసారి చెప్పండి, సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆల్రెడీ మీరు వాదనలు వినిపించారు. ఈ 2014లో ఈ కేసు తీసేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఈ 26 కులాల కోసం మీరు పోరాడుతూ కోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత ఇక్కడ జరిగిన నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు వేసిన పిటిషన్ని అప్పుడున్న జడ్జి ఎవరైతే ఉన్నారో మీ వాదనలు వినలేదు, మీరు సబ్మిట్ చేసిన ప్రేయర్ వినలేదు. మూకుమ్మిడిగా 26 కులాలు మీరు కొన్ని కేసులు మీరు వాదించారు, వినకుండా ఒకే ఒక్క సింగిల్ ఆర్డర్ తోటి డిస్మిస్ చేశారు. అది రాజ్యాంగ విరుద్ధం. తర్వాత వీళ్ళకి మాకు రిజర్వేషన్ పోతుందేమని కొంతమంది మళ్ళీ దానికి మళ్ళీ తిరిగి అక్కడ కౌంటర్ కూడా వేయచ్చు. అది వేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే పిల్లలు అడ్మిషన్ పోతున్నాయి, ఎంబీబీఎస్ సీట్లు పోతున్నాయి. కానీ మొత్తం టోటల్గా ఈ జీవో జడ్జిమెంట్ల సారాంశం హైకోర్టు నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు వరకు మరొకసారి సమాజానికి వివరించండి, మీరు ఏం జరిగింది. ముందుగా ప్రైమరీ యాజమాన్యానికి, డిబేట్లో పాల్గొంటున్న సోదరిమణి ఇందిరా గారికి మరియు సోదరులకు, ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. మరి 2014 నుంచి ఈ 26 కులాలు మరియు సెటిబల్య కమ్యూనిటీతో సహా ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం తీసేసిందో, ఆనాడు తీసివేసిన వెంటనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం కోర్టుకు వెళ్ళడం, కోర్టులో అవి వాదనలు వినిపించిన తర్వాత మరి 4/9/2015 రోజున జస్టిస్ బి సుభాష్ రెడ్డి గారు మరియు జస్టిస్ ఏ శంకరనారాయణ గారు బెంచ్లో నాతో పాటు వివి నారాయణరావు గారు, అలాగే మరి తదితరి సీనియర్ న్యాయవాదులు కూడా ఆ రోజు వాదనలు వినిపించారు. అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు కూడా కొత్త వాదన తీసుకొచ్చారు. టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్, ఈ 26 కులాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి అనే వాదన తీసుకొచ్చారు. మరి మనందరం కూడా భారత రాజ్యాంగం అనే రూపు కింద రాజ్యాంగం ప్రొవైడ్ చేసిన హక్కులని మనం అందరం అనుభవిస్తున్నాం. ఏ ప్రాంతంలోనైనా మనం ఉండొచ్చు, ఏ ప్రాంతంలో అయినా జీవించవచ్చు, ఏ ప్రాంతంలో అయినా మన ఇష్ట ప్రకారంగా మనం జీవించవచ్చు. అటువంటి అప్పుడు మరి హైదరాబాదు రాజధాని అయిన తర్వాత 1956 నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి రాజధాని కాబట్టి ఈ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థానికంగా స్థిరపడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు కేసీఆర్ గారు ఒక సింగిల్ స్ట్రోక్తో ఈ 26 కులాలు ప్లస్ సెటిబల్య కమ్యూనిటీని తీసివేయడం అనేది చాలా అన్యాయం. మరి ఆ రోజు జడ్జిలుగా ఉన్నటువంటి వారిద్దరూ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఏంటి, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించి ఉంటే ఈరోజు 11 సంవత్సరాలు కూడా మనకి వృధా అయ్యి ఉండేది కాదు. కారణం ఎందుకంటే ఆనాడు చేసిన హైకోర్టు ఘోర తప్పిదం వల్లనే ఈరోజు మళ్ళా మనం ఆ కేసులన్నీ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసుకోవడం జరిగింది. తద్వారా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో గత 11 సంవత్సరాల నుంచి కూడా బీసీ కమిషన్ వారి రిపోర్ట్ అడుగుతుంటే కాలయాపన చేసుకుంటూ ప్రభుత్వం కానీ బీసీ కమిషన్ కానీ నివేదికలు సమర్పించకుండా 11 సంవత్సరాల కాలయాపన జరగడం వలన ఈ 26 కులాలు మరియు సెటిబల్య కమ్యూనిటీకి తీరని అన్యాయం జరిగింది. కాబట్టి మరొక పని మేము ఏం చేసామంటే సుప్రీంకోర్టులోనే తెలంగాణ సెటిబల్య సంక్షేమ సంఘం తరపున గుత్తుల మీరా కుమార్ గారు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, స్పెషల్ లీవ్ పిటిషన్. దాన్ని ఆ రోజు 2024 మేలో జస్టిస్ గవాయ్ గారు
బెంచ్లో రావడం, వారు ఆ కేసుని అనుమతిస్తూ దాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 26 కులాలు ప్లస్ సెటిబల్జా కమ్యూనిటీతో ఏదైతే వాదనలు జరుగుతున్నాయో బీసీ కమిషను లేదా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన కౌంటరు అఫిడవిట్ కానీ ఈ రోజుకి వాళ్ళు నివేదిక కానీ కౌంటర్ అఫిడవిట్ కానీ ఏమీ దాఖలు చేయలేదు. కాబట్టి 11 సంవత్సరాలు రాష్ట్ర విభజన అయిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది విద్యార్థులు కానీ, ఉద్యోగాల్లో కానీ, అలాగే ఓబీసీ రిజర్వేషన్లో కూడా చాలా తీరని అన్యాయం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాది ప్రొఫెసర్ మోహన్ గోపాల్ గారని వారిని మేము అపాయింట్ చేసుకోవడం జరిగింది. వారు వాదనలు వినిపించడానికి రెడీగా ఉన్నారు. బీసీ కమిషన్ రిపోర్ట్ కోసమని సుప్రీంకోర్టు కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టుకి బీసీ కమిషన్ వారు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వారు వాదనలు ముగించి మనకి ఈ 26 కులాలు ప్లస్ సెటిబల్జా కమ్యూనిటీకి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా నేచురల్ జస్టిస్, అలాగే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 16 కింద ఏదైతే మనకి రాజ్యాంగబద్ధంగా మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ 2014లో ఏదైతే అన్యాయం జరిగిందో దానికి సపోర్ట్గా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసును కూడా వారు హైకోర్టులో వాదనలు వినిపించేటప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక వసంత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, అట్లాగే రెండో జడ్జిమెంట్ వచ్చినప్పటికీ దయారాం వర్సెస్ సుధీర్ గౌతమ్, ఇట్లా అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ జడ్జిమెంట్లు అన్నీ కూడా ఈ ఆర్టికల్ 14, 15, 16 మీద సుదీర్ఘంగా తీర్పులు ఇచ్చి సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. బీహార్ అండ్ జార్ఖండ్ కూడా అలాగే అది జడ్జిమెంట్ అది సంపత్ కుమార్ వర్సెస్ పంకజ్ కుమార్ వర్సెస్, అలాగే ఇంకా 4వ జడ్జిమెంట్ ఏంటంటే ఇది 2021 19/8/2021 రోజున ఒక జడ్జిమెంట్ ఒకటి సుప్రీంకోర్టు లేటెస్ట్గా పాస్ చేసింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఏంటంటే పంకజ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ఇష్యూలో బీహార్ అనే వ్యక్తి పంకజ్ కుమార్, ఇతను జార్ఖండ్లో ఉద్యోగం చేస్తున్నాడు కానిస్టేబుల్గా. ఇతన్ని జార్ఖండ్ బీహార్ విడిపోయిన తర్వాత ఇతన్ని సర్వీస్ నుంచి తొలగించడం, అతని బెనిఫిట్స్ అన్నీ ఆపేశారు. అటువంటి పరిస్థితుల్లో ఇతను అన్ని కోర్టులు దాటుకుని సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, ప్రాంతాలు వారిగా రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన రిజర్వేషన్ తొలగించడానికి కుదరదు. ఎందుకంటే మీరందరూ కూడా భారత రాజ్యాంగం అనే రూపు కింద మీరందరూ జీవిస్తున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ జీవించినంత మాత్రాన కుల రిజర్వేషన్ తీయడం అనేది కుదరదు. ఆప్షన్ అనేది వ్యక్తికి పనికొస్తుంది కానీ ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం తన ఏకదాటితో తీయడానికి కుదరదు. అలాగే ఎవరైతే రిజర్వేషన్ కోసం వాళ్ళు జీవించే ప్రాంతంలో రిజర్వేషన్ పొందడానికి హక్కుదారులు అని చెప్పేసి ఘంటాపథంగా ఆ తీర్పులో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈ జడ్జిమెంట్లన్నీతో పాటు మేము ఏదైతే ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఏదైతే మేము గ్రౌండ్ వర్క్ చేసుకున్నామో ఈ వాదనలన్నీ వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా తీర్పు కూడా 26 కులాలు ప్లస్ సెటిబల్జా కులానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకే. మన ఇందిరా శోభన్ గారు, ఇప్పుడు మన అడ్వకేట్ గారు వీరు కూడా కేసు వాదించారు హైకోర్టులో. తర్వాత సుదీర్ఘమైన అనుభవం ఉంది, ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 14, 15, 16 అండ్ ఆల్సో మన బీహార్ అండ్ జార్ఖండ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేది అత్యున్నత న్యాయస్థానం. రేపొద్దున ఏదైనా వైలేషన్ చేసినా కూడా కోర్టు ముఖ్యమంత్రి చేశాడా ప్రధానమంత్రి చేశాడా అనేది కాదు. డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్లో ఆర్టికల్స్ చూసి, రాజ్యాంగాన్ని చూసి, కోర్టు బైలాస్ చూసి, అన్నీ చూసి తీర్పిస్తుంది. కానీ ఇంకా దానికోసం ఎదురు చూడకుండా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 2025-26 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 2 నెలల ముందు చేస్తుంటే మీరు ఒక ప్రొఫెసర్గా పిల్లలకి అడ్మిషన్స్లో అన్నింటిలో ఉపయోగపడేది. ఏదేమైనా ప్రాసెస్ స్టార్ట్ చేశారు, అభినందించవలసిందే, తప్పదు, ఇంకేం చేయలేం. ఇప్పుడు దాకా 11 సంవత్సరాలు అయింది. ఫైనల్గా చెప్పండి, కోర్టు కేసులు ఉన్నాయని మనం తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి అన్యాయం జరిగినప్పుడు మనం కోర్టుకు వెళ్ళటం భారతదేశ పౌరుడి యొక్క మొదటి కర్తవ్యం.
తద్వారా నువ్వు న్యాయం చేసుంటే నువ్వు న్యాయం చేసిన మరుక్షణమే అతను కేసు విత్డ్రా చేసుకుంటారు. కరెక్టా కాదా చెప్పండి. 100% ఎగ్జాక్ట్. బట్ గవర్నమెంట్ వ్యవస్థల్లో చాలా Yes, అంటే yes. ఇప్పుడు నేను గవర్నమెంట్ లో ఉండని అర్థం కాదు. Yes. బట్ కానీ చాలా విషయాల పట్ల ఎవరికైనా వాళ్ళ హక్కుల పట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగులు అయి ఉండొచ్చు, వేరే ఇతరత అయి ఉండొచ్చు, వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు నాకు న్యాయం జరుగుతుందని కోర్టు మెత్తి ఎక్కితే Yes. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ పట్టుకొని ఇంప్లిమెంట్ చేయమని అడిగితే, అంటే నేను ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలు చూస్తున్నా కాబట్టి తెలియజేస్తాను మీకు. సో ఏం చెప్తారంటే, నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావు, నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు కోర్టుకు పోయినావు కాబట్టి నేను ఇయ్యను అనే విధంగా చాలా సందర్భాల్లో అందుకే అడుగుతున్నాను మీరు ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నాను. ఇదొక కొత్త ఆలోచనకు తెర తీయొద్దని మీ ద్వారా ప్రభుత్వాలకి బీసీ కమిషన్ కి తెలియజేస్తున్నాం. ఎందుకు అడిగానంటే ఒక నిమిషం శోభన్ గారు, ఎందుకు అడిగానంటే వీళ్ళందరూ సబ్మిషన్ చేయడానికి వెళ్ళినప్పటికీ కోర్టు పరిధిలో ఉందని ఒకళ్ళు, లేదు మేము చేస్తామని ఒకళ్ళు, రకరకాలుగా ఇరిపించవలసిన అవసరం లేదు. కోర్టు ఏం చెప్పింది మీరు చేయమనే చెప్తుంది. మీరు చేస్తే ఆ మెమో ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఈయన చెప్పారు హైకోర్టులో సుప్రీంకోర్టులో వేరే కేసు వేశారు, మీ అయ్యా తెలంగాణ గవర్నమెంట్ రీఇంక్లూడ్ చేసింది, దిస్ ఈజ్ ద మెమో అని ఫైల్ చేస్తారు. దట్ ఈజ్ ఎనఫ్. దీనికి ఏదో చరిత్రలు చేసి యుద్ధాలు చేసి బీసీ కులాల మధ్య కొత్త కుంపట్లు పెట్టి